విశాఖలో టెక్ విజన్ ఊర్జా 2025 అయితే వేడుకలు హట్టాహసంగా జరుగుతున్నాయి. మనతో పాటు ఆ టెక్ విజన్ ఫౌండర్స్ మనతో పాటు ఉన్నారు. సో టెక్ విజన్ ఎలా డెవలప్ అయింది, ఆ గవర్నమెంట్ తరఫున వారికి ఎటువంటి ప్రోత్సాహాలు యాక్సెస్ అని చెప్పి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ మొదటగా మీకు కంగ్రాట్స్, ఎందుకంటే వైజాగ్లో థర్డ్ టైం పూజ చేస్తున్నారు. సో ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ వన్స్ అగైన్ అందరు వచ్చారు మీరు. డెఫినెట్లీ ఐమ్ లైక్ ఏంటంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే ఐమ్ లైక్ ఎప్పుడూ నుంచి చిన్నప్పుడు అనుకున్నాం, బట్ ఏంటంటే ఆబ్వియస్లీ ఏంటంటే ఐమ్ లైక్ కుదరలేదు. బట్ ఏంటంటే ఐమ్ లైక్ ఏంటంటే ఒకసారి ఏంటంటే ఈ కంపెనీ 2009లో ఫామ్ చేసాం. సో స్లోగా ఐమ్ లైక్ బిల్డ్ చేసి ఏంటంటే 2015 తర్వాత కంపెనీ కొంచెం సక్సెస్ వచ్చింది. అప్పుడు ఏంటంటే అనుకున్నాం కి వైజాగ్లో హెడ్ క్వార్టర్ పెడదాం, ఇక్కడ అట్లీస్ట్ ఐమ్ లైక్ ఒక 2000 మందిని జాబ్ ఇద్దాం. సో అప్పుడు కరెక్ట్గా చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన ల్యాండ్ అలొకేట్ చేశారు మన గంభీరం పక్కనే. సో అక్కడ దాదాపు ఏంటంటే ఐఎమ్ లైక్ 2 acres ల్యాండ్ అలొకేట్ చేశారు ఆయన. సో దానిపైన పెద్ద క్యాంపస్ బిల్డ్ చేసుకొని ఇప్పుడు అందరు ఎంప్లాయీస్ అక్కడే వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే స్లోలీ ఏంటంటే ఇంకా గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే రావాలి ఉంది, బట్ వాళ్ళకి తెలియదు. అండ్ వాళ్ళు ఏంటంటే మాతో పార్ట్నర్షిప్ చేయాలి, కలిసి వర్క్ చేయాలి, ఐఎమ్ లైక్ అది ఉంది. అప్పుడే వీళ్ళందరు క్లయింట్స్ ఎక్కడ వస్తున్నారు ఏంటంటే చూడడానికి ఏంటంటే కేపబిలిటీ ఉందా లేదా, జనాలు ఎలా ఉన్నారు, ఐఎమ్ లైక్ టాలెంట్ ఎలా ఉంది, టాలెంట్ దొరుకుతుందా లేదా. సో అన్ని విధాలుగా ఐఎమ్ లైక్ ఆ విధంగా చూస్తే ఏంటంటే గొప్ప ఐఎమ్ లైక్ ఫ్యూచర్ ఉంది వైజాగ్కి. ఎందుకు డెవలప్ అవ్వలేదంటే అది ఒక పొలిటికల్ ఇష్యూ, అది ఏంటంటే మనం డిస్కస్ చేయలేము. బట్ ఏంటంటే ప్రాస్పెక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మేము కూడా ఐఎమ్ లైక్ ఏంటంటే ఒక బిలీఫ్ ఉంది కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడే వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్. బట్ ఏంటంటే ఐఎమ్ లైక్ ఏంటంటే పిచ్చిగా వర్క్ ఉంది. ఎందుకంటే మేము 1 country నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 7 countries ఆపరేషన్ మాకు ఉంది. అండ్ టీమ్స్ అందరు ఉన్నారు ఆ 7 countries. సో హోప్ఫుల్లీ ఐఎమ్ లైక్ ఐ థింక్ విల్ బిల్డ్ ఏ బిగ్గర్ బెటర్ ఆర్గనైజేషన్స్ ఇయర్ బై ఇయర్. మీరు చెప్పండి, ఊర్జా సెలబ్రేషన్ ఏ విధంగా జరుగుతుందంటే ఊర్జా అనగానే ఓవరాల్ ప్రపంచ దేశాలు 7 దేశాలు కూడా వచ్చారు కదా. సో ఈ డే అంతా ఎలా జరుగుతుంది సెలబ్రేషన్ ఓవరాల్గా? సో ఇప్పుడు థ్యాంక్ యూ అండి, మీరు అందరు ఇక్కడ వచ్చారు. ఊర్జా ఏంటంటే ఇప్పుడు సంవత్సరం అంతా కష్టపడతారు అందరూ. సో అందుకే ఏంటంటే ఇది ఒక్క రోజు మేము అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి నీట్గా పార్టీ చేసుకోవడం, అందరినీ కలవడం, ఎవరు మంచిగా పనిచేసే సంవత్సరం మొత్తం వాళ్ళకి ఫెలిసిటేట్ చేయడం, ఇదే ముఖ్య కారణం మేము అందరూ ఇక్కడ వైజాగ్లో ఈ ఊర్జాకి వస్తున్నాం. అండ్ ఎవ్రీ సంవత్సరం ఊర్జా కావాలని వైజాగ్లో చేస్తున్నాం సో దట్ ఇది వరల్డ్ వైడ్ వైజాగ్ ప్రమోట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కంట్రీస్ నుంచి మా గెస్ట్ వచ్చారు, వీళ్ళు వాపస్ వాళ్ళ కంట్రీకి వెళ్తారు, మన గురించి మాట్లాడతారు, వైజాగ్ గురించి మాట్లాడతారు. అందుకే ఎప్పుడైనా లాస్ట్ 3 years నుంచి ఊర్జా ఎక్కడైనా షిఫ్ట్ చేయకుండా ఇక్కడే వైజాగ్లో చేస్తున్నాం. సో ఊర్జా మెయిన్ పవర్. సో మీ ఎంప్లాయీస్ పవర్ ఎట్లా ఉంది ఈ ఎనర్జిక్ లెవెల్లో? ఈ ఊర్జా ఈవెంట్ ఎట్లా జరుగుతుంది? సో ఫార్ చాలా బాగా చేస్తుంది, ఇంకా ఉంది, చూద్దాం ఎలా అవుతుంది. బట్ ఐ am 100% షూర్ ఎనర్జీ చాలా హై ఉంది అండ్ విల్ హ్యావ్ గ్రేట్ ఫన్. థ్యాంక్ యూ. Tell me, what about Vizag? What is the see about Vizag beach? Oh gosh, my feelings on Vizag. I consider Vizag my second home. First time I came to India was to Vizag, and I've traveled to several other city-states, and I always feel like coming back to Vizag is second home to my home in the U.S. I've been welcomed here not just by the Senta brothers and their family, but the entire TechWizen team. And so I'm very proud to be a part of their family as well. But yeah, every time I come to Vizag, I step off the plane and I feel like, okay, I'm back home again. But no, love this city and love Andhra Pradesh as well. So yesterday you visited temple, and what is the experience of in devotional? The temple is, it was my, my second time at the temple. I visited 2 years ago as well. And whenever I'm in the temple, I feel a sense of connection and calm. And the whole time I'm there, I feel a strong sense of peace. And so I look forward to going to the temple whenever I can.